ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడు అని చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 11:24. ఆ ప్రకారమై భోజనం అయిన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. యేసుప్రభు శరీరము రొట్టెగా, యేసుప్రభు రక్తము ద్రాక్షరసముగా తీసుకుంటున్నప్పుడు ఆయన ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా రక్తము అన్నాడు. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీ కొరకైన నా శరీరము, మీ కొరకు విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. 25వ వచనంలో, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఇక్కడ శరీరము, రక్తము రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము మొదటి ఆదివారంలో యేసు ప్రభుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు అసలు ఎందుకు రక్తమాంసంలోకి పాలివాడయ్యాడు, ఎందుకు రక్తమాంసంలోకి దిగి వచ్చాడు, ఎందుకు ఆయన శరీరధారి అయి వచ్చాడు అని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. చూడండి. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధ పరచబడి వారికిని అందరికీ ఒక్కటే, అంటే ఒక్కడే మూలము, అందరికీ ఒక్కడే పరిశుద్ధ పరుచువారికి, పరిశుద్ధ పరచబడి వారికి. పరిశుద్ధ పరుచువారెవరు, పరిశుద్ధ పరచబడి వారెవరు? పరిశుద్ధ పరుచువాడు దేవుడు, పరిశుద్ధ పరచబడి వారు ఆయన పిల్లలు. పరిశుద్ధ పరచబడి వారు యేసుక్రీస్తు పరిశుద్ధ పరచబడేవాడు కాదు, ఆయన నమ్మినటువంటి వారు. మరి ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడుతున్నారు? యేసుక్రీస్తు వారి ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఒక్కడే మూలం, అందరికీ ఒక్కడే. అంటే దేవుడు పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తే మూలం, మనల్ని పరిశుద్ధపరచడానికి కూడా యేసుక్రీస్తే మూలం. పరిశుద్ధపరిచేది దేవుడు, పరిశుద్ధపరచబడేవారు ఆయన ప్రజలు, ఆయన నమ్మినటువంటి విశ్వాసులు. మరి పరిశుద్ధపరుస్తున్న ఆ దేవునికి మూలం ఎవరంటే యేసుక్రీస్తే. పరిశుద్ధపరచబడుతున్న సంఘానికి మూలం ఎవరంటే యేసుక్రీస్తే. అందుకని ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు వెంటనే, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. చూసారా, ఎవరిని? పరిశుద్ధపరచబడే వారిని సహోదరులు అంటున్నాడు యేసుప్రభు వారు. మనం ఇప్పుడు క్రీస్తునందు దేవునికి పిల్లలమయ్యాం కదా విశ్వాసం వలన. ఇప్పుడు మనం యేసుప్రభుకి ఏమవుతున్నాం? దేవునికి పిల్లలమైతే ఆయన దేవుని కుమారుడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సహోదరులం అవుతున్నాం. ఇప్పుడు ఎవరైనా చెడ్డవాళ్ళని సహోదరులు అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ ఆయన ఏమంటున్నాడు? సిగ్గుపడతలేదు. సహోదరులని అని పిలుచుటకు సిగ్గుపడకుండా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఎవరి నామం? తండ్రి నామమును సహోదరులకు ప్రచురపరుస్తాను. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును. సమాజం అంటే ఏమని రాశాడు? సంఘము మధ్య. ఎక్కడ కీర్తిని గానం చేయాలి? సంఘము మధ్య. అందుకని సంఘము మధ్య మనము ఖచ్చితంగా సమయానికి చేరుకొని ఆయన కీర్తిని గానం చేయాలి. ఆత్మ సంబంధమైన పద్యములతో, కీర్తనలతో ఒకనొకడు బోధించుచు, ఒకనొకడు బుద్ధి చెప్పుచు, ఒకనొకడు హెచ్చరించుచు, ఏమన్నాడు? తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము యేసుక్రీస్తు వారి పేరట. అన్నీ ఎవరి పేరుతో చేయాలి?
చేసింది మనమా యేసుక్రీస్తా? కాబట్టి క్రీస్తుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే క్రీస్తులోనే మనం పరిశుద్ధులమయ్యాం, క్రీస్తులోనే కుమారులమయ్యాం, క్రీస్తులోనే యేసుక్రీస్తుకు సహోదరులమయ్యాం. దేవునికి పిల్లలం అవటమే కాదు, యేసుక్రీస్తుకు సహోదరులమయ్యాం. స్త్రీలైనా పురుషులైనా అందరూ. ఇంకా చెప్పాలంటే సంఘమయ్యాం. మన అందరం ఏమయ్యాం? సంఘమయ్యాం. ఇప్పుడు మళ్ళీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోకి మీరు వస్తే, సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును అనిను, మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అని అన్నాడు. ఎవరు నమ్ముకొని ఉంటాడు? యేసుప్రభువే చెప్తున్నాడు, నేను ఆయనను నమ్ముకొని యుందును. ఎవరిని? కుమారుడు ఎప్పుడు కూడా తండ్రిని నమ్మాలా. యేసుప్రభువే మనకు మాదిరి కదా. తండ్రిని కుమారుడు ఎలాగ నమ్మాడు, ఎలా ప్రేమించాడు, ఆ తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడు, అది మనం తెలుసుకుంటేనే మనము కూడా యేసు ప్రభులాగా ప్రేమించగలం. ఏమైనా అర్థమైంది మీకు? మనమేమో ఆయన ప్రేమను తెలుసుకోవడానికి మనకు టైం లేదు, కానీ మనకి ప్రేమ కావాలి. అందరూ మనల్ని ప్రేమించాలి. మన కుటుంబంలో అందరూ మనల్ని అర్థం చేసుకోవాలి, మనల్ని ప్రేమించాలి. మనకి ఏ నొప్పి తగలకూడదు. నొప్పులన్నీ యేసు ప్రభుకే. మన నొప్పులన్నీ భరించాడు, ఇంకా నొప్పి పడవలసిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మనం ఎందుకు మళ్ళీ నొప్పులు పడుతున్నాం? మనం ఎందుకు మళ్ళీ తిప్పలు తెచ్చుకుంటున్నాం? మనం ఎందుకు మళ్ళీ శరీరంలో శ్రమ పడుతున్నాం? క్రీస్తు శరీరంలోకి వచ్చాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. 18వ వచనం చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి శోధన అనేది శరీరంలో ఉన్నవారికే వస్తుంది. కాబట్టి యేసుప్రభు శరీరమందు ఆయన కూడా శోధించబడ్డాడు. అందుకనే శోధించబడే వారికి, శరీరమందు ఉన్న వారికి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆయన సహాయం వల్లనే మనము శోధనలో ఓడిపోకుండా జీవించగలం, పడిపోకుండా జీవించగలం. కనుక నేను ఆయనను నమ్ముకొని ఉందరంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎవరు నమ్ముకున్నారు? మనం ఆయనని నమ్ముకోవాలి. ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ సమయంలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా సరే, ఏ సమయంలోనైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను ఆయనను నమ్ముకొని ఉందును. చూడండి, సిలువలో వేలాడుతున్నప్పుడు, అంతకు ముందర ఆయన్ను ఉమ్ము వేస్తున్నప్పుడు, ఆయనను కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, నిన్ను కొట్టిన వాడెవడో, నిన్ను చరిచిన వాడెవడో చెప్పుమని, ప్రవశించమని హేళన చేసినప్పుడు, ఉమ్ములు వేసినప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు, మొండ్ల కిరీటము పెట్టినప్పుడు ఆయన ఏమైనా వారిని దూషించాడా? శపించాడా? వాళ్ళని ఏమన్నా అన్నాడా? ఆయన్ని నమ్ముకున్నాడు. అప్పుడు కూడా తండ్రి అని పిలుస్తున్నాడు. సాధారణంగా బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనుషుల్ని, ఆ బాధలకు కారణం ఎవరో వాళ్ళని దూషిస్తారు. అలాగే ఇప్పుడు యేసుప్రభు వారిని రోమా సైనికులు బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, ఆయన్ని హేళన చేస్తున్నారు, ఆయన మీద ఉమ్ము వేస్తున్నారు. అప్పుడు వాళ్ళని ఏదైనా అంటున్నాడా? దూషిస్తున్నాడా? బెదిరిస్తున్నాడా? లేదు. దాన్ని పేతురు గారు ఏమన్నాడు? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి, మొదటి పత్రిక 2:21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు బాధపడ్డాడు? క్రీస్తు మన కొరకు. క్రీస్తు బాధపడింది ఎవరి కొరకు? మన కొరకు. అంటే ఇప్పుడు మనం బాధపడాలని, మనం బాధపడకూడదేనా? మనం బాధపడకూడదని. మీరు ఇంకా బాధలు కోరుకుంటున్నారు, కోరుకోండి, మీ ఇష్టం. బాధలు ఎలా కోరుకుంటున్నారో తెలుసుకోండి. తర్వాత మళ్ళీ ఆ భారమైనటువంటి ఆ బతుకుని ఎత్తుకుంటారు, భుజాల మీద, నెత్తి మీద, లేక బుర్రలో కూడా పెట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు ఏంటి? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు, అంటే మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఎక్కడ నడుచుకోవాలి? ఆయన అడుగు జాడలు ఎక్కడుంటాయి మరి? ఈ లోకంలో ఉన్న ఫంక్షన్స్లో ఉంటాయా? ఈ లోకంలో జరిగే కార్యక్రమాల్లో ఉంటాయా? ఆయన అడుగు జాడలు మనం వెళ్ళే ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటాయా? ఆ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఆయన అడుగు జాడలే మనం అనుసరించాలి. చూడండి ఎలా ఉందో. మనము తన అడుగు జాడలు యేసుప్రభు అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇప్పుడు ఎవరు మనకు మాదిరి? ఏ సేవకుడు కాదు, ఏ పాస్టరు కాదు. నన్ను నమ్ముకుని ఎవరో రాకండి. నేను అందుకనే ధైర్యంగా చెప్తున్నా.
మీకు ఎక్కడ మేలు జరుగుతుంది, మీకు ఎక్కడ మంచి జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ జరగదు అని అనుకుంటూ అవిశ్వాసంతో ఇక్కడికి వచ్చే కంటే ఎక్కడికన్నా వెళ్తే మేలు జరుగుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడమే మంచిదిగా. ఎందుకంటే మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ నుంచి నాకు ఎటువంటిది ఆశ లేదు, ఏ స్వార్థం లేదు. మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏదో రోజు నిలబెడతాం. నిలబడినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు, నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అని నన్ను అడిగితే నేను సిగ్గుపడకూడదు. మీ గురించి నాకు రావాల్సిన బహుమానం, మెప్పు, ఘనత నేను పోగొట్టుకోను. మీ గురించి అయితే పోగొట్టుకోను. మీ గురించి నేను ఏం చేయాలో అది చేయాలా. దానికి దీనికి తేడా అర్థం చేసుకోవాలి. మీరు ప్రేమించి చెప్తున్నాను ఈ మాట, ద్వేషంతో చెప్తున్నానా అది మీకు ఎవరికాళ్ళకి అర్థం కావాలి. మనకు బయటికి చెప్పమని కాదు. ఇప్పుడు నాకు బయటికి నా ముఖస్తుతి చేస్తున్నారు, నేను కూడా మీ ముఖస్తుతి చేశారనుకో, నేను క్రీస్తు దాసుడిని కాదు. అప్పుడు మీరు కూడా నన్ను ముఖస్తుతి చేశారనుకోండి, అప్పుడు మీరు నా సహోదరులు కాదు. అంత తేడా దూరం అయిపోతాం అనమాట. అందుకంటే తిమోతి గురించి ఏమంటాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అన్నాడు. అంటే నిజం కాని కుమారులు కూడా అంటారా? యేసుప్రభు ఏమన్నాడు, సహోదరులను పిలుచుటకు సిగ్గుపడతలేదు అన్నాడు. మనం ఎందుకు సిగ్గుపడుతున్నాం మరి? మనం సిగ్గుపడతలేదా? ఆయన నమ్ముకున్నాము అని చెప్పడానికి ఎన్నోసార్లు సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళేది కూడా కొన్నిసార్లు సిగ్గుపడే, మనుషుల దగ్గర సిగ్గుపడే మనం ఫంక్షన్ పోతున్నాం ప్రభు సన్నిధి విడిచిపెట్టి. అంటే మనుషుల మొహమాటమైనా మనకి లక్ష్య పెడతాం, కానీ ఊపిరిచ్చి జీవాన్నిచ్చి అన్నీ ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడికే టైం లేదు. ఏంటండి, మనకు ఆయుష్ ఊపిరినిచ్చేవాడికి ఏం లేదు, టైం లేదు. ఆయనకి ఇవ్వడానికి టైం లేదు మన దగ్గర. ఏం చెప్పాలి, టైం అంతా ఇచ్చేది ఆయనే, జీవితం అంతా ఇచ్చింది ఆయనే. ఇంకా మరి చెడిపోయి దూరం అయిపోతే, చచ్చిపోయే స్థితిలో ఉంటే, ఆయన దృష్టిలో చచ్చిపోతూ ఉంటే ప్రేమ చేత బ్రతికించింది ఆయనే. మరలా కృపతో రక్షించేది ఆయనే. ఆయన మాట వింటే మనల్ని కాపాడుతున్నది ఆయనే. మరి శోధించబడుతుంటే సహాయం చేస్తున్నది మరి ఆయన ద్వారా జీవించాలని యేసు ప్రభునే తండ్రిస్తే, ఆ తండ్రి సన్నిధికే టైం లేదు మన దగ్గర అంటే మనం ఏలు కోరేవాళ్ళమా? నేను ఓపెన్గా చెప్తున్నాను. అందుకే క్రైస్తవులు ఎక్కువ మంది తమను తామే ఎక్కువ మోసం చేసుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక కూడా చింతలు, బాధలు, కన్నీరు, దుఃఖము వీటిని అనుభవిస్తున్నారు అని అంటే యేసు ప్రభు మీ కొరకు బాధపడ్డాడు. ఎందుకు అంటే మీరు తన అడుగు జాడల్లో నడుచుకోవాలంటే బాధలు పడుతూ మూలుకుంటూ బతకాలనా? అక్కడ ఏమన్నాడు చూడండి, 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. యేసుప్రభు నోట్లో ఏ కపటమైనా కనబడిందా? మరి తెల్లారులైతే మన నోట్లో కనబడే ఏంటి? కపటపు మాటలు. ప్రభు వల్ల మీకు ఏదైనా సహాయం కావాలంటే కపటముగా నటించకండి. ఏది ఉంటే అదే డైరెక్ట్గా మాట్లాడండి. ఏది ఉంటే అదే అంటే ఎదుటి వారిని బాధ పెట్టే విషయాలు కాదు. ఆత్మ సంబంధమైన సంగతులను సూటిగా చెప్పొచ్చు. శరీర సంబంధంగా ఏదైనా శ్రమలకు సంబంధించిన, బాధకు సంబంధించింది, నిందకు సంబంధించింది, మనం మనసుకు నొప్పి కలిగించేది అనుకోండి, మెల్లగా ఇండైరెక్ట్గా చెప్పాలి. అది పాపమైనా సరే మనం వాళ్ళకి నొప్పి లేకుండా మనం చెప్పాలి. పాపం చేసేది వాళ్ళు చెప్తే మనం చెప్తే వాళ్ళకి ఎక్కువ నొప్పి వచ్చేది. అవునా? ఇప్పుడు చేసినందుకు సిగ్గుపడరు. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ తప్పు అని అడిగితే సిగ్గుపడతారు వాళ్ళు. లోకంలో కూడా అంటారు కదా, భర్త కొట్టినందుకు కాదంట నొప్పి, తోడుకోళ్ళు ఏమైందంట, కొట్టినప్పుడు నవ్విందంట, ఆ నవ్వు ఎక్కువ బాధ కలిగించిందంట. అలాగే వీళ్ళు కూడా ఏంటి, పాపం చేయడానికి సిగ్గుపడరు, ప్రభువుని అవమానపరచడానికి సిగ్గుపడరు. మరి దేనికి సిగ్గుపడతారు? ఆ తప్పు ఎవరన్నా చెబితే అది ఎవరికన్నా తెలిసిపోతుందంటే అప్పుడు సిగ్గుపడిపోయి, ఎవరన్నా చెప్పారంటే ఇప్పుడు చేసిన బాధ కంటే కూడా చెప్పిన బాధ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నా గురించి ఎందుకు చెప్పారని, అందుకని వాళ్ళకి చెప్పడం ఎందుకు, చెప్తే వాళ్ళకే చెప్పాలి, ఇంకెవరికే చెప్పకూడదు. విశ్వాసులు ఎవరైనా తప్పు చేస్తున్నారనుకోండి, ఆ తప్పుని వాళ్ళకే చెప్పేయాలి డైరెక్ట్గా. ఏమని చెప్పాలి అంటే డైరెక్ట్గా తప్పు చెప్పడం కాదు. నేను ఒక విషయం చెప్తాను, అది నిజమో కాదో నీకు తెలుసు, నాకు తెలిసిందే వాడిని బట్టి నీకు గుర్తు చేస్తున్నాను.
బాధపడితే నాకేం సంబంధం లేదు, యేసుక్రీస్తునందు ప్రేమించి చెప్తున్నాను, అది తప్పు అయితే సరిదిద్దుకోండి, లేకపోతే ధైర్యంగా ఉండండి అని చెప్పి అప్పుడు ఆ విషయం చెప్పాలి. అర్థమైందా? ఎందుకు? మనం కూడా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం, మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం, మన నోరు కూడా అప్పుడప్పుడు కపటపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనము ఒకరినొకరు హెచ్చరించుకుంటూ అన్నాడు, అందుకని ఒకరినొకరు బుద్ధి చెబుతూ అన్నాడు. ఎవరికైనా బుద్ధి చెప్పొచ్చు, బుద్ధి చెప్పడంలో పెద్ద చిన్న ఏ భేదం లేదు. నాకు 70 సంవత్సరాలు, నువ్వు నాకు బుద్ధి చెప్పడం ఏంటి? అది యేసుక్రీస్తు మాదిరి కాదు. క్రీస్తు వారు చూడండి, బెదిరించాడా? చూడండి 23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అర్పించుకొనెను. చూసారా ఏం చేశాడు ఆయన? అదే మనం చేయాలి ఏ సందర్భంలో అయినా. దూషించబడి బదులు దూషించాడా? లేదు. తర్వాత ఏమన్నాడు? శ్రమ పెట్టబడ్డాడు, బెదిరించాడా? ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అది మాదిరి అంటే. ఇప్పుడు మనమైనా మన జీవితంలో నిందించబడ్డాం, శ్రమ పెట్టబడ్డాం, బెదిరించవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏం చేశాడు? శరీరంలో ఉన్నాడు కాబట్టి మాదిరి చూపించాడు. గమనించాలి, శరీరంలో మాదిరి. ఇప్పుడు మనకు కావాల్సిన, మనకు ఏ జీవితంలో మాదిరి కావాలి? శరీరమందు జీవించే జీవితంలో మాదిరి కావాలి. శరీరంలో ఉన్నాము కానీ ఆత్మ సంబంధిగా జీవించే జీవితం. శరీరంలో ఉన్నవాడు శరీరాన్ని బట్టి పోరాటం చేయకూడదు. శరీరంలో ఉన్నవాడు నేను ఆయనను నమ్ముకొని ఉందును, ఆయన నమ్ముకొని ఆ నమ్మకాన్ని బట్టి జీవిస్తున్నాడు. యేసుప్రభు కూడా అదే చేశాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, అది ఆయన నమ్ముకోవడం అంటే. బెదిరించలేదు, దూషించలేదు. ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. అది ఆయన నమ్ముకోవడం అంటే. ఇదిగో నేను ఆయనను నమ్ముకొని ఉందును. తర్వాత మీరు హెబ్రీపత్రిక 2వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి రండి, 13వ వచనం. నేను ఆయన నమ్ముకొని ఉందును అంటే ఏ పరిస్థితిలోనైనా ఆయన నమ్ముకోవడం అంటే, మనకు ఎవరైనా అన్యాయం చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళకి అన్యాయం చేయమని కాదు. ఆయన నోట ఏ కపటము లేదు. అంటే భక్తి అంటే, దేవుణ్ణి నమ్మడం అంటే కపటము, నిష్కపటులుగా ఉండడం. ఏంటి? అందుకే నిష్కపటమైన సహోదర ప్రేమ అన్నాడు. దేవునికి అసహ్యమైంది కపటం. కపటంలోంచి సొనుగుడు వస్తుంది, సొనుగుడు. దేవుణ్ణి నమ్మిన వారికి అసహ్యమైంది కూడా ఆ సొనుగుడు, లేక ఆ కపటం. నాకు ఎక్కువ కోపం వచ్చేది ఎక్కడంటే, మనుషులు తెలుసు కూడా తెలియనట్టుగా కపటంగా మాట్లాడతారు చూసారా, అది ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఏదైనా ఉంటే ప్రేమించేవారు పక్కకు తీసుకెళ్ళానా, చాటుకైనా రహస్యంగానైనా మన తప్పుని మనకు చెప్పాలి, మన బలహీనతను మనకు చెప్పాలి. వాళ్ళే నిజంగా మనల్ని ప్రేమించేవారు. ముఖం మీద పొగిడి వెనకాల మన గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు మన సహోదరులు కాదు, మన స్నేహితులు కాదు, మన హితులు కాదు. అంటే మన హితం, మన మేలు కోరేవాళ్ళు కాదు వాళ్ళు. మేలు కోరి స్నేహితుడు గాయపరుస్తాడు, మరి పగవాడు ఏం చేస్తాడు? అది ముఖస్తుతి చేస్తాడు, ముద్దులు పెడతాడు, ముఖ చూసి చేస్తాడు, ముద్దులు కూడా పెడతాడు. అంటే ముద్దు పెట్టాడు కదా వీడి మీద, వీడికి నాయన అంటే ఎంత ప్రేమో అనుకోవద్దు ఎవరిని చూసి. మీరు పగవాడే ముద్దులు పెడతాడు. ఇస్కరియోతు యోధా యేసుప్రభుకి ముద్దు పెట్టి ఏం చేశాడు? అప్పగించాడు. ఏళ్ళ పరిస్థితి అంతే. ముద్దు పెట్టే వాళ్ళని చూసి నమ్మకండి. గాయపరుస్తాడు మేలు కోరే స్నేహితుడు. గాయం మీకు ఇష్టం లేకపోతే మీరు మేలుని పోగొట్టుకుంటున్నారు. యేసుప్రభువే మనకు మాదిరి. ఇంకేమన్నాడు చూడండి, 14వ వచనం, 13లోనే 2వ అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన. ఇప్పుడు యేసుప్రభుకి మనల్ని ఎవరిచ్చారు? తండ్రి యేసుప్రభు వారికి మనల్ని ఇచ్చాడు, పిల్లలుగా ఇచ్చాడు. ఇదేంటిది? ఓ పక్క సహోదరులు అన్నాడు, మళ్ళీ ఒకసారి ఇంకేమన్నాడా? పిల్ల అన్నాడు.
దీని అంతటిని ఏమంటారంటే సంబంధం. ఏంటి? సంబంధం. అందుకనే మనము క్రీస్తులో ఏక శరీరం అనే దానికి మీరు దీనికి అర్థం చేసుకోవాలా. యేసుక్రీస్తు సంఘంలో చేరిన తర్వాత అందరూ ఏక శరీరమేనా? ఈ చెయ్యికి ఏంటి సంబంధం? ఈ శరీరంలో ఉన్నాయి. ఇవి సహోదరులేనా? ఈ 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళలో వేలికి ఉన్న సంబంధం ఏంటి? ఈ చెయ్యితో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ చెయ్యి ఏమో బాడీతో సంబంధం కలిగి ఉంది. బాడీ అంతా శిరస్సుతో సంబంధం కలిగి ఉంది. ఈ శిరస్సు లేకపోతే ఈ బాడీ పనిచేద్దా? అది యేసుక్రీస్తు శిరస్సు అయితే ఈ బాడీ అంతా సంఘంలో అవయవాలము, మనం ఒక్కొక్క ప్రత్యేకమైన అంగాలము. కాబట్టి ఇక్కడ జెండర్తో అంటే స్త్రీ పురుషుడు, పెద్దోడు చిన్నోడు ముసలోడు ఎటువంటి భేదము లేదనమాట. అందరూ ఏకమై ఉన్నాం. ఇప్పుడు ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. ఈ సంబంధంలో అపవిత్రత లేదు. ఈ సంబంధంలో తప్పు చూపులు లేవు. క్రీస్తులో మన అందరం పరిశుద్ధులం, ఏక శరీరం. ఏక శరీరంలో సిగ్గుపడటం ఉంటుందా? సిగ్గుపరచడం ఉంటుందా? సిగ్గుపడుట ఉండదు, సిగ్గుపరచడం కూడా ఉండదు. ఇప్పుడు నేను మీకు అర్థం కావడం చెప్తున్నాను. నేను నా శరీరాన్ని చూసుకుంటున్నప్పుడు నేను సిగ్గుపడతానా? చెప్పండి. ఇప్పుడు వస్త్రాలు లేకుండా కూడా నా శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని నేను చూసుకుంటా. అప్పుడు నేను సిగ్గుపడతానా నన్ను చూసి నేనే? లేకపోతే నేను ఎవరినైనా అలాగ సిగ్గుపరచాలనుకుంటానా? ఇలా అర్థం చేసి ఏక శరీరం అంటే ఒకరిని మనం అలా సిగ్గుపరచకూడదు, అలాగే ఒకరిని చూసినప్పుడు మనము సిగ్గుపడే విధంగా కూడా మనం ఉండకూడదు. అంత ఏకత్వం అన్నమాట. ఈ విషయం తెలియగానే లోకంలో క్రీస్తుని గురించి అపార్థం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది క్రీస్తులో ఏకమై లేరు. క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులుగా జీవిస్తున్నారు. ఏంటండి? క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులుగా జీవిస్తున్నారు. అది వేరే సందర్భం. అది గలతీ పత్రికలో చెప్తాడు. మీకు ఒక మాట ఇప్పుడే ఎక్కడ ఎదురుగానే ఉంది నాకు. చూడండి, గలతీ 5:4 చూడండి. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇది క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడ్డం ఏంటి? కృపలో నుండి తొలగిపోవడం ఏంటి? బొత్తుగా వేరు చేయబడ్డారంటే అర్థం ఏంటి? అసలు క్రీస్తుతోటి వారికి సంబంధం లేకుండా తెంపేసుకున్నారు. ఎవరు? ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడాలని ప్రయత్నం చేస్తున్నవారు. అంటే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవడం ఏంటి? శరీరంలో 10 ఆజ్ఞలు పాటించాలి. ఏ పాపము చేయకుండా ఉంటాను, ఏ పాపం చేయను, అబద్ధం ఆడను, పొరుగువారిని ఆశించను, మొహపు చూపులు చూడను, ఎవరన్నా తప్పు చేస్తే ఊరుకోను, రాళ్ళతో కొట్టి చంపేస్తాను. ధర్మశాస్త్రం అంటే ఏంటనుకుంటున్నారు? నేను తప్పు చేయను, ఎవడన్నా తప్పు చేస్తే ఊరుకోను. నిజమా? అది ఇటు తప్పు చేయడా? ఎవడన్నా తప్పు చేస్తే ఊరుకోడంట. అది మాత్రం కరెక్టే. కానీ ఇటు తప్పు చేయడా? అదే చెప్తాడు రోమపత్రిక 2వ అధ్యాయంలో. అది తర్వాత చదవండి. అంటే ఎదుటివాడికి ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పు నీకు కూడా వర్తిస్తుంది. నీకు నీవే తీర్పు తీసేసుకున్నావు ఆ విషయంలో అన్నాడు. అంటే ఇప్పుడు తప్పు చేస్తే ఊరుకోనంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ నీడే కొట్టుకోవాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే రాళ్ళతో కొడతాడు. మరి వాడు తప్పు చేస్తే బాబు నేను తప్పు చేశానని అందరూ రాళ్ళతో కొట్టండి అని చెప్పాలి, కొట్టించుకోవాలి. లేకపోతే ఆడే రాయితో కొట్టుకోవాలి. ఎవడైనా కొట్టుకుంటాడా? అక్కడ అంటాడు రోమపత్రులు, నా యందు నాకే దోషము కనపడదు, అయినా నేను నీతిమంతుడు కాదంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా క్రియల ద్వారా ఎప్పుడన్నా నేనేం తప్పు చేశాను చెప్పు, నేను తప్పు చేయకుండా నన్ను ఇంటావా అన్నా అనుకోండి, అప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే క్రీస్తులోంచి అప్పుడు వేరైపోతున్నాం అనమాట. ఈ సంగతి మనకు తెలియదు. మనం బాగానే ఉన్నాం కదా, మనం కరెక్ట్గానే ఉన్నాం కదా అని అనుకుంటాం. కానీ మన శరీరాన్ని, మన పరువు ప్రతిష్టల్ని ముందు పెట్టుకుంటాం. నేను అనేవాడు ముందు వచ్చేస్తాడు. మనం ముందు ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. మనం క్రీస్తులో చచ్చిపోయాం కదా, సిలువ వేయబడ్డాం కదా, సమాధి చేయబడ్డాం కదా, తిరిగి ఆయనతో కూడా లేచాం కదా. ఇప్పుడు నేను అనేవాడు ఉన్నాడా? పోయాడు. కానీ ఎప్పుడు వస్తున్నాడు? శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే శరీరంలో ఫీల్ అయిపోతాం. లేటుగా వచ్చావు అన్నాం అనుకోండి, చాలు ఫీలింగ్ వచ్చేది అంతే. లేటుగా వస్తే ఎలాగా? ప్రతి వారం ఇలాగ వస్తున్నావు,
నీకు క్షేమం కాదంటే అప్పుడు కూడా ఫీల్ అవుతారు, కానీ వచ్చే వారమైనా అనుకోరు. అది అప్పుడు కూడా ఫీల్ అయ్యి ఊరుకుంటారు అంతే. కానీ ఇప్పుడు ఫీల్ అయితే ఏం చేయాలి నెక్స్ట్ వారం? అలా కూడా మోసం చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు ఫీల్ అవుతారు, మళ్ళీ వచ్చే వారానికి మర్చిపోతారు, మళ్ళీ మామూలే. దాన్నే కల్మషం అంటారు, దాన్నే దుష్టత్వం అంటారు. అంటే ఎవరికైనా హాని చేస్తున్నారు? లేటుగా వచ్చని చెప్పేవాడు కాదు హాని చేసేది, అవమానపరిచేది. లేటుగా వచ్చి నిన్ను నువ్వే అవమానపరుచుకుంటున్నావు. లేటుగా వస్తూ క్రీస్తు నుండి రావాల్సిన దాన్ని పోగొట్టుకుంటున్నావు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ విశ్వాసంలో ఏం చేస్తావు? అన్నీ ప్రభువే, నేను ఆయన నమ్ముకున్నాను అని చెప్పి అన్నీ ప్రభువేనని ప్రభు అన్నిటికి ముందు వస్తావు, మిగిలినవన్నీ పక్కన పెడతావు. అలా వచ్చినప్పుడు తొందరగా ఇంటికి వెళ్తావు, ఆ పనిని కూడా చూసుకుంటావు. ప్రతి కార్యాన్ని ఆయన క్రీస్తులో మనకు ఏం చేశాడు? సమాప్తపరిచాడు. ఆయన కార్యములన్నీ యుగముల సమాప్తి అందే సమాప్తి అయిపోయినాయి. మన కార్యాలు కూడా క్రీస్తులో ముగించబడ్డాయి. కానీ మనం ఏం చేస్తాం? ఇది అవదేమో, ఇది ఎలాగవుద్ది, ఇది ఎప్పుడు అవుద్ది, ఇది చేయబోతే లాస్ అయిపోతాం అనుకుని అసలు నష్టాన్ని తెచ్చుకునేది మనం. లాస్ అయిపోతామేమో అనుకొని మొత్తం లాస్ చేసుకుంటాం. లాస్ అవుతాము, ఏదో డబ్బు లాస్ అవుతాము, ఏదో లాస్ అవుతాం అనుకుంటావా? కానీ జీవితమే లాస్ అయిపోతాం. ఏం లాస్ అయిపోతున్నారు? జీవితం లాస్ అయిపోతున్నారు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు డబ్బులు సంపాదించాలని భార్య బిడ్డలు అందరినీ దూరంగా ఉండి అక్కడ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు లాస్ అయిపోతుంది ఏంటి? డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ఏం లాస్ అవుతున్నారు? వాళ్ళు జీవితాన్ని లాస్ అవుతున్నారు, మిస్ అయిపోతున్నారు మొత్తానికి. తీరా సంపాదించారు, చాలా డబ్బు సంపాదించారు. భార్య ఏమో ఇక్కడ తప్పుదోవలోకి వెళ్ళిపోయింది. భర్తకు తెలియకుండా డబ్బులు పంపుతున్నాడు భర్త, పొలాలు గిలాలు అన్నీ కొన్నా కూడా. ఆమె ఇప్పుడు స్వతంత్రాలు అయిపోయింది, ఎక్కడికైనా తిరుగుద్ది. బండి మీద తిరగవచ్చు, కారులోను కూడా తిరగవచ్చు, అంత ఎక్కువ సంపాదిస్తే. అవునా? అప్పుడు కారులో తిరిగినా ఆమె ఎవరితో తప్పు చేసినా ఎవరో ఏమనరు. ఎవరు ఎలా నోరు ముయ్యాలో ఆవిడ దగ్గర డబ్బు నోట్లు ఆయనే పంపుతున్నాడు పైనుంచి, దుబాయ్ నుంచి. దుబాయ్ అంటారు, లేదా కువైట్ అంటారు, ఎక్కడైనా. అవునా? ఆ నోరు, ఆ డబ్బుతోటి ఏం చేద్ది? వాళ్ళ నోరు మూసేద్ది. ఆ పిల్లలు ఏం చేస్తారు? ఆ డబ్బు ద్వారా విచ్చలవిడిగా తిరుగుతారు, కావలసినవన్నీ కొనుక్కుంటారు, వాళ్ళు చెడిపోయారు. ఇప్పుడు ఆయన జీవిద్దామని ఫ్యామిలీతో హ్యాపీగా ఉందామని వస్తాడు. వచ్చేటప్పటికి భార్య ఏమో ఆవిడ దారి ఆవిడది, పిల్లలేమో వీళ్ళ దారి వీళ్ళయి. ఇందుకు అతను సంపాదించింది లైఫ్ పోగొట్టుకున్నాడు. చూసారా ఏం పోగొట్టుకున్నాడు? అందుకని ఏదో సామెతల్లో ఉంటుంది, ధనవంతుని ఇంటి దగ్గర రుచికరమైన భోజ్యాలు తినటం కంటే లేమితో ఆకుకూరల భోజనం లేకపోతే కొద్దిగా గంజే తాగడం మేలంట. అంటే అక్కడ సంతోషం ఉంటుంది. ఏంటి? ఆ గంజి తాగుతున్నప్పుడు కూడా సంతోషం ఉంటుంది. కానీ ఆ ధనవంతుని ఇంట్లో భోజన బల్ల మీద పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా, అవన్నీ పెట్టుకొని చికెన్లు లేకపోతే మటను అన్ని రకాల ఐటమ్స్ పెట్టుకొని తిన్నావు. అది జీవితం కాదు.